అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో నేను ప్రతిసారి చెప్తూనే ఉంటున్నాను, మనం ఏం చేయాలన్నా లైఫ్లో ఏం చేయాలన్నా సరే ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలి. సంబంధించి మన ఒక ఎస్ మైక్ ఛానల్లో ఎప్పటి నుంచో ఒక ప్రముఖుల డాక్టర్ల ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఈరోజు శ్రీ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి రావడం జరిగింది. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి డాక్టర్ ప్రదీప్ కుమార్ వెలుగు, ఎండి జనరల్ మెడిసిన్, డిఎం ఎండోక్రైనాలజీ. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ముందుగా జనరల్ మెడిసిన్ అంటే ప్రాథమికంగా ఏమేమి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? జనరల్ మెడిసిన్ అంటే బాడీలో, శరీరంలో తల నుంచి కింది వరకు అన్ని పార్ట్స్, అంటే గుండెకి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి, జీర్ణ వ్యవస్థ అంటే ఇంటెస్టైన్ కానీ, కడుపు సంబంధించి, కిడ్నీకి సంబంధించి, దాంతో పాటుగా హార్మోన్ సంబంధించి, జాయింట్స్ కి సంబంధించి అండ్ క్యాన్సర్ సంబంధించి అన్ని రకాల వైద్య చికిత్సలకు సంబంధించిన భాగం అన్నమాట జనరల్ మెడిసిన్ అంటే. అంటే బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ని మనం చూస్తాం. పెద్దవారిలో, చిన్నపిల్లల్లో చూస్తే దాని పీడియాట్రిక్స్ అంటే. సో మన దగ్గర ప్రధానంగా అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్ ఏమేమి ఉన్నాయి సార్? జనరల్ మెడిసిన్ లో అంటే అన్ని చూస్తారు. దాంతో పాటుగా న్యూరాలజీ సేవలు ఉన్నాయి, అంటే బ్రెయిన్ కి సంబంధించి, నరాలకు సంబంధించి. దాంతో పాటే ఎండోక్రైనాలజీ సేవలు అంటే హార్మోన్ సంబంధించి, షుగర్, థైరాయిడ్ మరియు అన్ని రకాల హార్మోన్ సమస్యలు. దాంతో పాటుగా గ్యాస్ట్రో అంటే లివర్, కడుపు, ఇంటెస్టైన్స్ వాటికి సంబంధించినవి. జనరల్ గా ఇంత ముందు షుగర్, బీపీలు అంటే చాలా ఏజ్డ్ పర్సన్స్ కి వచ్చేది అనేది ఉండేది సార్. అవును. కానీ బట్ ఇప్పుడున్న జనరేషన్ లో అసలు ఏజ్ తో సంబంధం లేకుండా షుగర్, బీపీలు వస్తున్నాయి. సో ఎందుకు వస్తున్నట్టు, దానికి కారణాలు ఏంటంటే, వస్తే ఒకవేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, అంటే ఇంతకు ముందు అంటే మన లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా ఉండేది. అందరూ కొంచెం ఫుడ్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉండేది. సో చాలా మంది వ్యవసాయం చేయడము, ఏదన్నా వెహికల్స్ కూడా లేవు కాబట్టి ఒక 1-2 కిలోమీటర్స్ అయినా నడవడం అలా జరిగేది. దాంతో పాటు ఫుడ్ అవైలబిలిటీ లేదు కాబట్టి కొంచెం తక్కువ మోతాదులో మాత్రమే ఫుడ్ తినేవాళ్ళు. అది కూడా ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా నార్మల్ గా న్యాచురల్ గా వచ్చిన ఫుడ్ నే తినేవాళ్ళు, అది ఉడికించుకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒక 100 మీటర్స్ దూరం వెళ్ళాలన్నా బైక్ మీద వెళ్ళడం, లేదంటే కార్లో వెళ్ళడం, నడక అనేది లేదు, మెట్లు కూడా ఎక్కట్లేదు, లిఫ్ట్ లో వెళ్ళడం. దాంతో పాటుగా ప్రాసెస్డ్ ఫుడ్ అనేవి, అంటే డైరెక్ట్ గా ఆర్డర్ ఇవ్వడం కానీ, లేదంటే బయట మన సూపర్ మార్కెట్ లో దొరికే ఫుడ్స్, లేదంటే చాట్స్ అలాంటివి తినే. అంటే ఇంతకు ముందు వాళ్ళతో పోలిస్తే మనం చాలా ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటున్నాం. ఇంతకు ముందు వాళ్ళు తీసుకున్న దాంట్లో మనం ఆల్మోస్ట్ డబుల్ తీసుకుంటున్నాం ఫుడ్. వర్క్ చేయడం ఏమో సగం కంటే ఎక్కువ తగ్గిపోయింది. వాళ్ళు చేసే దాంట్లో మనం 50% కూడా పని చేయట్లేదు. సో దానివల్ల మనకు ఫ్యాట్ అనేది మొత్తం బాడీలో అంతా అక్యుములేట్ అయిపోయి రక్తనాళాలలో, లివర్ లో, పొట్ట పేగుల చుట్టూ అలా అక్యుములేట్ అయిపోయి దానివల్ల ఎంగేజ్ లోనే మనకు షుగర్, బీపీ లాంటి సమస్యలు తొందరగా వస్తుంది. అంటే జనరల్ గా ఈ బీపీ, షుగర్ ఇంకా వాటెవర్ ఏదైనా సరే మన బాడీలో సమస్య రావడం మెయిన్ ప్రధానంగా ఫ్యాటా సార్? ఫ్యాట్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా అది మజిల్స్ లో గానీ, రక్తనాళాలలో గానీ, లివర్, మన బాడీ పార్ట్స్ లో అక్యుములేట్ అయితే అది నార్మల్ కాదు, అబ్నార్మల్ అన్నమాట. అలా అబ్నార్మల్ పొజిషన్ లో ఫ్యాట్ ఉంటే దానివల్ల మనకి మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు. అంటే హైపర్ టెన్షన్, బీపీ లేదా షుగర్, ఇంకోటి అధిక కొవ్వు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ దాని వల్ల వస్తాయి. అంటే షుగర్, బీపీ అనేది ఏ టైప్ ఆఫ్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి? ఒకవేళ ఆ టైప్స్ లో ఉంటే మనకు ట్రీట్మెంట్ తో పాటు ఇంకా న్యాచురల్ గా బయట ఫుడ్ తో కానీ, ఇంకా వేరే మీరు అన్నట్టు వ్యాయామాలు ఏమైనా చేస్తే కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఖచ్చితంగా మెడిసిన్ వాడాల్సిందే అంటారు. ఓకే, ఫస్ట్ షుగర్ గురించి చూద్దాము. షుగర్ లో ముఖ్యంగా 4 రకాల షుగర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడైనా రావచ్చు. ఆ షుగర్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ వల్ల కాదు, అంటే ఫుడ్ వల్ల కానీ దీని వల్ల కాదు. అదేంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే మనకు బాడీలో కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆటో యాంటీబాడీస్ అని ఫామ్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ మన ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది, దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల షుగర్ వస్తుంది. సో అది మాత్రం కంపల్సరీ వాళ్ళు ఇన్సులిన్ వాడాల్సి ఉంటుంది. అది మనం దాన్ని ఏం చేయలేము. ఇంకా రెండో రకం షుగర్ వచ్చేసి ఇప్పుడు అందరిలో 90% పీపుల్ లో ఉండేది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అనేది మొదట ఏంటంటే ఒక 50% జెనెటిక్ గా, అంటే జన్యుపరంగా కొంచెం రిస్క్ ఉంటుంది. బట్ దాంతో పాటుగా నీకు లైఫ్ స్టైల్ అనేది సరిగా లేకపోవడం వల్ల, అంటే
సరిగా ఎక్కువ ఫుడ్ తీసుకోవడము, ఆల్కహాల్ తీసుకోవడము, దాంతో పాటుగా తక్కువ వ్యాయామం చేయడం వల్ల మనకు మెయిన్గా పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల అది రావచ్చు. అది అందరిలో రాదు. ఎవరికైతే జెనెటిక్ రిస్క్ ఉంటుందో వాళ్ళకు తొందరగా వస్తుంది. జెనెటిక్ రిస్క్ లేని వాళ్ళకి కొంచెం 50 years 60 years తర్వాత రావచ్చు. దీన్ని మాత్రం మనం ఒకవేళ జెనెటిక్ రిస్క్ ఉన్నా కానీ నువ్వు మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే, కొంచెం అంటే ఫ్యాట్ అనేది లేకుండా చూసుకుంటే లేట్గా ఒక 60 years 70 years అప్పుడు డిలే చేసుకోవచ్చు. ఇంకో రకమైన షుగర్ ఏంటంటే మందు బాగా తాగడం వల్ల, ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అది కూడా అంతే. అది మనం ఆల్కహాల్ మానుకుంటే సరిపోతుంది. ఇంకో రకమైన షుగర్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చేది. దాన్ని కూడా అంతే. దాన్ని కూడా మనకు రాకుండా ఉండాలంటే మెయిన్ గా ప్రెగ్నెంట్ కంటే అవ్వడానికి ముందే మనకు బాడీలో కొవ్వు తక్కువ ఉండేటట్టు చూసుకోవడం, కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం వల్ల దాన్ని కూడా తగ్గించుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు లోపల బేబీకి వచ్చేస్తుంది సార్? బేబీకి రాదు, మదర్ కి వస్తుంది. ఒకవేళ మదరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇప్పుడు షుగర్ వస్తే బేబీకి అంటే డెలివరీ అయిన తర్వాత బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? డెలివరీ అయిన తర్వాత బేబీకి రాకపోవచ్చు. బట్ అలాంటి ఎప్పుడైతే మదర్ కు షుగర్ ఉందనుకోండి, ఆ డెలివరీ అయిన బేబీలకి తొందరగా అంటే 20-30 years లోనే వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బేబీ కూడా పుట్టడంలో మామూలు బేబీలు 3 kgs 2.5 kg అలా పుడితే వీళ్ళు 4 to 5 kgs బేబీ కూడా పెద్దగా పుడతారు. అలాంటి బేబీలకి తొందరగా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు అలాంటి బేబీ వాళ్ళకు తొందరలో వస్తే పిల్లలకి ఏమన్నా షుగర్ లో స్పెషల్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందా? సేమ్ అందరికి ఒకటి ఇదే ఉంటుందా? స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఇదే సేమ్ అందరిలాగే ఉంటుంది. బట్ వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ అంటే వాళ్ళకు కూడా ఫ్యాట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకు పొట్ట భాగంలో. సో దానికి వాళ్ళు ముందు నుంచే కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు బీపీ సార్, అసలు జనరల్ గా బీపీ అనేది ఎందుకు వస్తుంది? బీపీ అనేది నార్మల్ గా అయితే మనకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలు అనేవి పంప్ చేస్తూ ఉంటాయి కదా, బ్లడ్ ని పంప్ చేసే అవి ఏంటంటే ఎలాస్టిసిటీ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే కొంచెం మనకు ఎలాస్టిసిటీ అంటే ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే అవి కొంచెం గట్టిపడడం స్టార్ట్ అవుతుందో, అంటే అది ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుందో అప్పుడు అది అంత దాంట్లో ప్రెషర్ పెరిగిపోతుంది ఆ పైప్ లో. అంటే మనకు నార్మల్ పైప్ ఉంటుంది కదా, పైప్ అనేది ప్లాస్టిక్ పైప్ అనుకోండి, కొంచెం ఈజీగా ప్రెషర్ అనేది అంత ఉండదు. అదైతే ఎప్పుడైతే గట్టిగా అయిపోతుందో దానిలో ప్రెషర్ అనేది పెరుగుతుంది. దానివల్ల బీపీ అనేది వస్తుంది. దానికి రావడానికి నార్మల్ గా ఏంటంటే ఏజ్ రిలేటెడ్ గా ఉంటది. ఏజ్ రిలేటెడ్ గా ఆ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది. అది నార్మల్ ఏజ్ తో వచ్చేది, దాన్ని నార్మల్ బీపీ అది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, మెటబాలిక్ డిజార్డర్స్ అంటే కొంచెం ఈ అధిక కొవ్వు ఉంటది కదా రక్తంలోది, అది రక్తనాళాల్లో పేరుకుపోయి అప్పుడు అవి కూడా రక్తనాళాలు కూడా ఎలాస్టిసిటీ తగ్గిపోయి గట్టిగా అవుతాయి. దాని వల్ల వస్తుంది బీపీ. అంటే ఇప్పుడు జనరల్ గా బీపీ షుగర్ ఎక్కువైతే హార్ట్ అటాక్ వస్తుంది అనేది అంటారు. అంటే బీపీ షుగర్ ఎక్కువ కావడం అయినప్పుడు హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంటది? అంటే మెయిన్ గా హార్ట్ అటాక్ అంటే రక్తనాళంలో, అంటే మనకు గుండెకు సంబంధించిన రక్తనాళం ఉంటుంది కదా, అది దాంట్లో బ్లాక్ అయిపోవడం, అంటే రక్తం గడ్డ కట్టడం. ఎందుకు గడ్డ కడుతుంది అంటే ఆ రక్తనాళం లోపలి భాగం ఉంటుంది కదా, ఆ లోపలి భాగంలో కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎట్లయితే బయట దెబ్బ తగిలితే ఎలా మనకు బ్లడ్ క్లాట్ అయ్యి ఇట్లా నల్లగా అవుతుందో, అట్లానే రక్తనాళంలో కూడా డ్యామేజ్ అవుతుంది అనుకోండి. అది డ్యామేజ్ అయినప్పుడు అక్కడ రక్తం గడ్డ కట్టిపోయి ఉంటుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే అది బాగా ఎక్కువ మోతాదులో అయినప్పుడు రక్తనాళం అనేది ముడుచుకుపోతుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ డ్యామేజ్ అనేది తొందరగా అవుతుంది. బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఆ డ్యామేజ్ అనేది తొందరగా అవుతుంది. డాన్స్ వేస్తుంటే సడన్ గా ఒక్కొక్కసారి ఇట్లనే మాట్లాడుకుంటూ సడన్ గా కుప్పగూలు చనిపోవడం జరుగుతుంటది. అసలు ఎందుకు జరుగుతుంది? అంటే దాంట్లో 2 రకాల్లో ఉండొచ్చు. ఒకటి ఏంటంటే దాంట్లో మనకు హార్ట్ దాంట్లో సిగ్నల్స్ పంపించే ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది. నార్మల్ గా అంటే మనకు హార్ట్ బీట్ ఎలా మనకు ఒక 2 సెకండ్లకు 1 సెకండ్కి ఒకసారి కొట్టుకుంటుంది గుండా, వాళ్ళకి ఏంటంటే ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి కొంతమందికి. అంటే దాంట్లో కొంచెం సోడియం ఛానల్ డిఫెక్ట్స్ అని అలాంటివి కొన్ని ఉంటాయి. దానివల్ల ఏంటంటే హార్ట్ సిగ్నలింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి పేషెంట్స్ కి వస్తుండేది ఇంతకు ముందు. మెయిన్ గా స్పోర్ట్స్ ప్లేయర్స్ ఇట్లాంటి వాళ్ళకి సడన్ గా ఫుట్బాల్ ఆడుతూ అట్లా కుప్పకూలి చనిపోవడం అవుతుంది. ఈ మధ్యలో ఏంటంటే జనరల్ పాపులేషన్ లో కూడా అలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. మెయిన్ గా దీనికి కారణం వచ్చేసి చాలా మందికి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే రక్తనాళాలు కొంచెం చిన్నగా ఉండడం, దాంతో పాటుగా ఆ రక్తనాళాల్లో
మనకు తెలియకుండా కొంచెం కొంచెం రక్తం గడ్డగట్టి అలా ఉండడం వల్ల అలా అవుతుంది. ఇలా ఉంటుండే ఏంటంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా అంత ఎగ్జాక్ట్ ఎందుకు వస్తుంది అనేది ఇప్పటికీ తెలియదు. ఇవన్నీ జస్ట్ మనం అనుకునే ఊహాగానాలు మాత్రం. అంటే జనరల్ గా ఇప్పుడు ఈ పొట్టలు గుబ్బకాయ లిటరల్ చెప్పాలంటే ఇది కూడా ఏజీకి సంబంధం లేకుండా వస్తుంది. చిన్నపిల్లల్లో కూడా వచ్చేస్తుంది. వాటికి గల కారణాలు ఏంటి, ఒకవేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కారణాలు అంటే మెయిన్ గా కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుంది. దాంతో పాటుగా వాళ్ళు చేసే పని అంటే ఇంతకుముందు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు చిన్నపిల్లలు ఎవ్రీ డే 4 తర్వాత. ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ వాళ్ళకి అయిపోయేసరికి 7-8 o'clock అయిపోతుంది. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అసలు లేదు. స్కూల్లో కూర్చోవడం తప్ప ఇంకా వేరే పని ఏం చేయరు కదా. దాంతో పాటుగా ఫుడ్ అనేది ఇంతకు ముందు కంటే వాళ్ళు చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. వాళ్ళ అంటే పెద్దవాళ్ళు ఎంత ఫుడ్ తీసుకుంటున్నారో చిన్నపిల్లలు కూడా అంత ఫుడ్ తీసుకోవడం వల్ల దాంతో పాటు ఫాస్ట్ ఫుడ్స్ కానీ చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల అది మనకు కావాల్సినంత మాత్రమే బాడీ తీసుకోగలుగుతుంది. మిగిలిన ఎక్కువ తీసుకున్న ఎనర్జీ అంతా ఫ్యాట్ లాగా మారిపోయి ఆ కొవ్వు రూపంలో వాళ్ళంతా అక్యుములేట్ అవుతుంది. రైస్ అనేది అసలు ఎంత మోతాదులో తీసుకోవాలి? మరి అసలు రైస్ తీసుకోకుండా ఉంటే బాడీకి వచ్చే ఎఫెక్ట్ ఏంటి? అసలు ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకుంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అంట? ఓకే, అంటే మన బాడీకి కార్బోహైడ్రేట్స్ అవసరము, కొంచెం మోతాదులో ఫ్యాట్ అవసరం, ప్రోటీన్ అవసరం. కార్బోహైడ్రేట్స్ అనేవి ఒక 50%. అంటే మనకి ఇప్పుడు ఒక నార్మల్ 70 kg పర్సన్ తీసుకుంటే ఒక 2000 calories అవసరమైన అనుకుందాం. ఒక ఎనర్జీ 2000 calories లో మనకు ఒక 50% కార్బోహైడ్రేట్స్ ద్వారా వస్తే సరిపోతుంది. అంటే ఒక 1000 calories కార్బోహైడ్రేట్స్ ద్వారా. 1000 calories కార్బోహైడ్రేట్స్ ద్వారా రావాలంటే 250 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. 250 grams అంటే రోజు మొత్తంలో ఒక 1/2 kg కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే సరిపోతుంది. ప్రోటీన్ ఒక 20 to 30%, ఒక 30% ఫ్యాట్. అట్లా తీసుకుంటే ఆ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. బాడీ బిల్డర్స్ కానీ ఇంకా వేరే వారు కానీ కొన్ని స్టెరాయిడ్స్ వాడుతుంటారు. అవును. సో అసలు ఆ స్టెరాయిడ్స్ ఎందుకు వాడతారు? అవి వాడడంలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఓకే, మెయిన్ గా బాడీ బిల్డర్స్ లో చూసుకుంటే వాళ్ళు ఫాస్ట్ గా మజిల్ గెయిన్ అవ్వడానికి స్టెరాయిడ్స్ వాడతారు. వాటిని అనబాలిక్ స్టెరాయిడ్స్ అంటారు. అనబాలిక్ స్టెరాయిడ్స్ అంటే ఓన్లీ మజిల్ గ్రోత్ మాత్రమే పెంచుతాయి అన్నమాట. అలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవి టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్ అన్నమాట. అలాంటివి తీసుకోవడం వల్ల నీకు మజిల్ పెరుగుతుంది కానీ మనకు నార్మల్ గా న్యాచురల్ గా బాడీలో రావాల్సిన మగవాళ్ళకి సంబంధించిన హార్మోన్స్ ఉంటాయి కదా, అవన్నీ డౌన్ అయిపోతాయి. దాని వల్ల మనకు టెస్టిస్ అని అంటారు కింద. ఆ టెస్టిస్ అనేవి కూడా సైజ్ తగ్గిపోవడము, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడము, ఇలాంటివన్నీ సమస్యలు రావచ్చు. పిల్లల్లో ఎదుగుదల అంటే ఎదగడం అనేది చాలా సమస్యలు ఇప్పుడు ఎక్కువ శాతం చూస్తున్నాం సార్. సో ఎందుకు అలాంటి లోపాలు వస్తున్నాయి? ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి? ఎలాంటి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా సార్ ఎదుగుదలకి? ఏమన్నా యాక్చువల్ ఎదుగుదలకు కారణాలు చాలా ఉంటాయి. ఫస్ట్ ఒకటి ఏంటంటే ఇంతకు ముందు అయితే మాల్ న్యూట్రిషన్ అంటే ఒక 10-20 years బ్యాక్ చూసుకుంటే ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల ఎదుగుదల ఉండదు. ఇంకా ఏమైనా నార్మల్ గా వాళ్ళకు థైరాయిడ్ హార్మోన్ సమస్యలు ఏమైనా ఉన్నా చిన్నపిల్లల్లో అలాంటి వాళ్ళకి కూడా ఎదుగుదల లోపాలు ఉంటాయి. దాంతో పాటుగా గ్రోత్ హార్మోన్ అని ఉంటుంది. గ్రోత్ హార్మోన్ అంటే ఆ హార్మోన్ వల్లనే మనం బాడీ అనేది పెరుగుతుంది, మజిల్స్ కానీ బోన్స్ కానీ. గ్రోత్ హార్మోన్ సమస్యలు ఉన్న వాళ్ళు చాలా పొట్టిగా ఉంటారు, మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా పొట్టిగా ఉంటారు. దాంతో పాటుగా ఇంకా కొన్ని హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల, కార్టిసాల్ అనే హార్మోన్ ఉంటుంది, అది ఎక్కువ అవడం వల్ల కూడా హైట్ అనేది పెరగదు. దాంతో పాటుగా నార్మల్ జనరల్ వాళ్ళకు ఏదైనా లివర్ సమస్యలు కానీ, కిడ్నీ సమస్యలు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ, గుండె సమస్యలు కానీ, నెక్స్ట్ కొంతమందికి రక్తం చాలా తక్కువగా ఉంటుంది, తలసేమియా అని, సికిల్ సెల్ అనేమియా అని, అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఎదుగుదల అనేది తగ్గుతుంది. అంటే బీపీలో 2 రకాల బీపీలు ఉంటాయి. లో బీపీ ఒకటి, హై బీపీ ఉంటారు. సార్ లో బీపీ ఏ విధంగా వస్తుంది, హై బీపీ ఏ విధంగా వస్తుంది, దానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఓకే, బీపీకి అయితే కంపల్సరీ ట్రీట్మెంట్ ఉంది. హై బీపీలో ఏంటంటే ఒకటి చెప్పాం కదా మొదట, ఏజ్ తో వచ్చేది. లో బీపీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రెండో రకమైన బీపీ ఏంది యంగ్ పేషెంట్స్ లో వచ్చే బీపీ. దానికి ప్రధాన కారణం వచ్చేసి కిడ్నీ సమస్యలు ఏమైనా ఉండొచ్చు. కిడ్నీ సమస్యలు కానీ, కిడ్నీకి సంబంధించిన రక్తనాళంలో ఏదైనా బ్లాకేజ్ ఉండడం వల్ల ఉంటుంది. అది మనకు టెస్ట్లలో తెలిసిపోతుంది నార్మల్ గా.
మనకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో కానీ లేదంటే బ్లడ్ రిపోర్ట్స్ లో మనకు తెలిసిపోతుంది. అది కూడా బాగానే ఉంటే ఇంకా హార్మోన్ సమస్యలు ఉంటాయి. ఇంకోటి మనకు కిడ్నీ పైన ఒక ఎడ్రినల్ గ్రంథి అని ఉంటుంది. దాని నుంచి మనకు ఆల్డోస్టెరాన్ అనే ఒక హార్మోన్ వస్తుంది. ఆ హార్మోన్ అనేది ఎక్కువ అవడం వల్ల బీపీ వస్తుంది. దాంతో పాటుగా వాళ్ళకి పొటాషియం లెవెల్స్ కూడా డౌన్ అయిపోతాయి. అదొకటి. ఇంకొకటి కార్టిసాల్ అనే హార్మోన్ ఉంటుంది. అది కూడా ఆ కిడ్నీ పైన ఉన్న ఎడ్రినల్ గ్రంథి నుంచి వస్తుంది. అది ఎక్కువ అవడం వల్ల కూడా బీపీ అనేది వస్తుంది. దాంతో పాటుగా ఊబకాయం కూడా వస్తుంది. ఇంకా లో బీపీ వచ్చేసి మనకు బీపీని మెయింటైన్ చేసే హార్మోన్స్ ఉంటాయి కొన్ని. ముఖ్యంగా మనకు కార్టిసాల్ అని ఉంటుంది, ముందు చెప్పాం కదా. ఆ కార్టిసాల్ అనే హార్మోన్ బాగా తగ్గిపోయింది అనుకోండి, లేదంటే ఆ ఎడ్రినల్ గ్రంథి అని చెప్పాను కదా, అదేమన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ దేని వల్ల డ్యామేజ్ అవుతే ఆ హార్మోన్ మొత్తం డౌన్ అయిపోతుంది. దానివల్ల లో బీపీ ఉంటుంది వాళ్ళకి. దానికి మనం ఆ హార్మోన్ ని మనం టాబ్లెట్ రూపంలో ఇస్తే సరిపోతుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్, అంటే గుండె సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా లో బీపీ వస్తుంది. పీసీఓడి అంటే ఏంటి, అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది, దానికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ మన హాస్పిటల్లో? పీసీఓడి అంటే ఇంతకు ముందు పీసీఓడి అనేది ఒక జబ్బులాగా అనుకునేవాళ్ళు. బట్ పీసీఓడి అనేది మనకు బయటికి కనిపించేది మాత్రమే. అంటే మనకి ఇప్పుడు రక్తం అనేది చాలా కారణాల వల్ల తక్కువ ఉండొచ్చు, షుగర్ కూడా చాలా కారణాల వల్ల పెరగవచ్చు. బట్ వీళ్ళకి షుగర్ ఉంది, వీళ్ళకి రక్తం తక్కువ ఉంది అంటాం. అట్లానే పీసీఓడి కూడా. అంటే పీసీఓడి అంటే మన అండాశయం ఉంటుంది కదా, దాంట్లో చిన్న చిన్న ఫాలికల్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయి. అది మనకి జస్ట్ అల్ట్రాసౌండ్ లో కనిపించే ఒక ఫైండింగ్ అన్నమాట పీసీఓడి అనేది. అది ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు రీసెర్చ్ ప్రకారం ఒక 3 రకాల ఫీనోటైప్స్, అంటే 3 రకాల డిఫరెంట్ గ్రూప్స్ ని వాళ్ళు రీసెర్చ్ లో బయటపడ్డాయి. ఒకటి ఏంటంటే మెటబాలిక్ ఫీనోటైప్. మెటబాలిక్ ఫీనోటైప్ అంటే ఇప్పుడు మనకు డయాబెటీస్ ఇలాంటివన్నీ ఎలా వస్తున్నాయి ఊబకాయం వల్ల, అది మెటబాలిక్ ఫీనోటైప్. అంటే ఎప్పుడైతే మనకు లివర్ లో కానీ ఇట్లా ఫ్యాట్ అనేది ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే పీసీఓడిని మెటబాలిక్ ఫినోటైప్ ఆఫ్ పీసీఓడి అంటారు. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి నార్మల్ గా మనకు షుగర్ పేషెంట్స్ కి ఎలా ట్రీట్మెంట్ చేస్తామో వీళ్ళకి కూడా వెయిట్ లాస్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, డైట్ చేంజెస్ కానీ, దాంతో పాటుగా కొన్ని రకాల టాబ్లెట్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళకి ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుందో మళ్ళీ నార్మల్ గా మెన్స్ట్రువల్ సైకిల్స్ నార్మల్ గా వస్తాయి. ఇది ఒకటి. రెండో రకమైనది వచ్చేసి హైపర్ ఆండ్రోజెనిజం. అంటే వీళ్ళలో ఈ ఆడవారిలో మగవాళ్ళకి సంబంధించిన టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే దానివల్ల వాళ్ళు చూడడానికి అంత లావుగా ఏమి ఉండరు, నార్మల్ గానే ఉంటారు. బట్ కొంచెం అవాంఛిత రోమాలు, అంటే లిప్స్ పైన కానీ మన చిన్ దగ్గర కానీ కొంచెం వెంట్రుకలు ఉండడం అలాంటివి ఉంటాయి. దాంతో పాటుగా వాళ్ళకి ఎక్కువ మొటిమలు రావడం, స్కిన్ అంతా ఆయిలీగా ఉండడం. ఇలా అంటే ఆడవాళ్ళలో మగవాళ్ళకి సంబంధించిన హార్మోన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే అవి ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు మిగిలిన హార్మోన్స్ ని అవి డిస్టర్బ్ చేసి నెలసరి సమస్యలు వస్తాయి. దీన్ని హైపర్ ఆండ్రోజెనిజం టైప్ ఆఫ్ పీసీఓడి అంటారు. ఇంకొకటి వచ్చేసి రిప్రొడక్టివ్ ఫినోటైప్ అంటారు. రిప్రొడక్టివ్ ఫినోటైప్ అంటే మనకి ఇవన్నీ హార్మోన్స్ కంట్రోల్ అంతా బ్రెయిన్ లో పిట్యూటరీ గ్రంథి అని ఉంటుంది, దాని నుంచి ఉంటుంది అనమాట. దాంట్లో FSH, LH అనే హార్మోన్స్ ఉంటాయి. దాంట్లో ఎప్పుడైతే వాటి సిగ్నల్స్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. దాన్ని రిప్రొడక్టివ్ ఫినోటైప్ అంటారు. ఇలా 3 డిఫరెంట్ ఫినోటైప్స్ ఉంటాయి. వీటికి 3 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. శ్రీ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనకు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ సౌకర్యాలు ఏంటి సార్? మనకి ఇక్కడ అన్ని రకాల, మనకు హైదరాబాద్లో కానీ వేరే ఏ సిటీలో అందుబాటులో ఉన్న చికిత్సలన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మనకు ఒకవేళ ట్రీట్మెంట్ అనేవి లేకుండా ఒక 1-2 days లో మనం అలాంటి ఇంజెక్షన్స్ కానీ, హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ, హార్మోన్ టాబ్లెట్స్ కానీ తెప్పించి ఇక్కడ ఇవ్వగలం. డెంగ్యూ ఫీవర్ అండ్ టైఫాయిడ్, మలేరియా, ఈ ఫీవర్స్ అసలు మరి ముఖ్యంగా ఎందుకు వస్తాయి? డెంగ్యూ అనేది ముఖ్యంగా దోమల వల్ల వస్తుంది. మలేరియా కూడా దోమల వల్లనే వస్తుంది. టైఫాయిడ్ అనేది మాత్రం మనకు ఏదన్నా వాటర్ లో కలుషితమైన వాటర్ గానీ ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. ఈ డెంగ్యూ అనేదేమో ఒక వైరస్, మలేరియా అనేది ఒక పారాసైట్ అనేది, టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియా. ఇవన్నీ ఇన్ఫెక్షన్ డిసీజెస్, వాటి వల్ల అవి వస్తాయి. రక్త కణాలు పడిపోయిన అంటారు. సో అవి ఎందుకు పడిపోతాయి, పడిపోవడం కారణాలు ఏంటి? ఒకళ్ళు పడిపోకుండా అంటే ఒకసారి పడిపోయినాయి, మళ్ళీ ఫ్యూచర్లో పడిపోకుండా ఉండాలంటే ఎలాంటి అంటే ఫుడ్ జాగ్రత్తలు తీసుకోవాలి?
అంటే ఫుడ్ వల్ల అని కాదు, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ప్లేట్లెట్ అనేవి డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే అవి కొంచెం డ్యామేజ్ అవుతాయి ఆ ఇన్ఫెక్షన్ వల్ల, ఆ వైరస్ వల్ల డ్యామేజ్ అయిపోవడం వల్ల డౌన్ అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే అలాంటి పేషెంట్స్ హాస్పిటల్లో ఉండి లేదంటే ఎవ్రీడే ప్రతిరోజు ప్లేట్లెట్ కౌంట్ చూసుకుంటూ అది ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అనేది రికవర్ అవుతుందో మళ్ళీ ప్లేట్లెట్ కౌంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ సివియర్ గా అయ్యే కొద్దీ ఆ రక్త కణాలు తగ్గిపోతూ ఉంటాయి. బాగా తగ్గిపోతే మనం రక్త కణాలు బయట నుంచి ఎక్కిస్తాం. రాకుండా చూసుకోవాలంటే ఆ టైంలో అయితే పెద్దగా ఆహారం వల్ల అంత తొందరగా పెరగదు. ఇంకోటి లివర్ సమస్యలు జనరల్ గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు వస్తున్నాయి, తీసుకోని వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఇప్పుడు 99% ఏమనుకుంటారు, ఆల్కహాల్ తీసుకుంటేనే లివర్ ప్రాబ్లం వస్తుందేమో అనుకుంటారు. బట్ ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళకు, చెడు అలవాటు లేని వాళ్ళకు కూడా లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటారు? ఇవన్నీ నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనమాట. నాన్ ఆల్కహాలిక్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మెటబాలిక్ డిసీజెస్ ఉన్నాయని చెప్పాను. ఎప్పుడైతే ఫ్యాట్ అనేది బాడీలో ఎక్కువైపోతుందో అది మెయిన్ గా ఫస్ట్ లివర్ లో అక్యుములేట్ అవుతుంది. ఇది మెటబాలిక్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ అంటారు. అదొక కారణము. ఇంకో కారణం వచ్చేసి మనకు లివర్ కింద గాల్ బ్లాడర్ అని ఉంటుంది. ఆ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అలాంటివి కొంచెం బ్లాకేజ్ అవ్వడం వల్ల కూడా కొంచెం బ్యాక్ బైల్ ఫ్లో కావచ్చు. ఇంకోటి కొన్ని హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరసెస్, ఇంకా బయట నాటు వైద్యం అలాంటివి తీసుకుంటారు కదా, ఆయుర్వేద మందులు కానీ హోమియోపతి మందులు, వాటి వల్ల కూడా లివర్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. కొన్ని మన ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల కూడా కొన్నిటి వల్ల లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. ఏదైనా పాయిజన్స్ అలాంటివి తీసుకోవడం వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. ఎక్కువ టాబ్లెట్స్ వాడితే, ఎక్కువ మెడిసిన్ వాడితే లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లివర్ ఖరాబ్ అవుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం? అంటే కొన్ని రకాల టాబ్లెట్స్ వాడినప్పుడు డెఫినెట్ గా లివర్ మీద కొంచెం ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో మీరు ఇష్టమైనట్టుగా తీసుకోకుండా అది ఖచ్చితంగా ఆ మందు మీకు అవసరమా లేదా, ఒకవేళ నిజంగా అవసరం అయితే తీసుకునే ముందు మీ లివర్ ఎలా ఉంది, మీ లివర్ సంబంధించిన ఫంక్షన్ ఎలా ఉందో చూసుకొని మాత్రమే డాక్టర్లు ఇస్తారు. ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఆ మందు అవసరం అనుకోండి, లివర్ బాగాలేదు అనుకోండి, ఆలోచిస్తారు. ఆలోచించి ఇంకా వేరే లివర్ మీద ఎఫెక్ట్ పడని మందులు ఏమైనా ఉన్నాయో అవి ఇస్తారు. మీరు అలా చూసుకోకుండా డైరెక్ట్ గా ఏది పడితే అది వేసుకుంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో జనరల్ గా డాక్టర్ అంటే అంటారు, అంటే సినిమా డైలాగులు అనడం కంటే జనరల్ గా కనిపించే దేవుడు డాక్టరు, కనిపించే దేవుడు కంటే దండం పెడతావు పెట్టావు, కనపడే దేవుడికి పెడతావు పెట్టదా, కనపడే దేవునికి పెడతావు అని అంటారు. సో సొసైటీలో ఇప్పుడు డాక్టర్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక మాటలో ఏం చెప్పగలుగుతాం సార్? మిగతా పబ్లిక్ సర్వెంట్స్ పరిస్థితి ఎలా ఉందో డాక్టర్ పరిస్థితి కూడా అలానే ఉంది. కొంచెం వరకు అయితే కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరిగే వాటి వల్ల కొంతవరకు డ్యామేజ్ జరిగింది మాత్రం వాస్తవం. బట్ ఎవరు కావాలని మాత్రం ఒక డాక్టర్ కి దగ్గరికి పేషెంట్ వస్తే పేషెంట్ ని వాళ్ళు మనీ ఇచ్చినా ఇవ్వకుండా ఖచ్చితంగా తగ్గిస్తేనే కదా డాక్టర్ కూడా సాటిస్ఫాక్షన్ వచ్చేది. తగ్గించాలని అనుకుంటారు, బట్ కొంతమంది మేనేజ్మెంట్ డిఫరెంట్ గా ఉండడం వల్ల కొన్ని హాస్పిటల్స్ అలా జరుగుతాయి. కానీ నార్మల్ గా 90% డాక్టర్స్ మాత్రం ఖచ్చితంగా రోగం తగ్గాలనే ట్రై చేస్తారు. అంటే డాక్టర్ కావాలి అని అంటే చాలా సంవత్సరాలు చదవాలి, చాలా సంవత్సరాలు అదే ఫోకస్ మీద ఉండాలి అని అంటారు. సో ఇప్పుడు కొత్తగా అప్కమింగ్ గా డాక్టర్ కావాలనే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే నిజంగా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటేనే చదవడం బెటర్. ఎందుకంటే మనకి MBBS బయటికి రావడానికి 6 years పడుతుంది. దాని తర్వాత మళ్ళీ PG అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ప్రిపరేషన్, దానికి అట్లీస్ట్ ఒక 1 to 2 years పడుతుంది. మళ్ళీ PG ఒక 3 years కోర్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే PG చేసినా సరిపోవట్లేదు. అట్లీస్ట్ ఏదన్నా దాని తర్వాత ఏదైనా సూపర్ స్పెషలైజేషన్ అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ప్రిపరేషన్ కి ఒక 1 year, మళ్ళీ అదొక 3 years, ఆల్మోస్ట్ ఒక 15 years టైం పడుతుంది. సో ఆ 15 years మీకు అంత డెడికేటెడ్ గా మీరు చదివితేనే ఆ రంగంలో మీరు మంచిగా సక్సెస్ అవ్వగలుగుతారు. సో మీకు ప్యాషన్ లేకుండా ఏదో ఊరికే వస్తే మాత్రం మధ్యలోనే ఎక్కడో దగ్గర ఆగిపోతారు. సో ఖచ్చితంగా ప్యాషన్ ఉన్న వాళ్ళనే చేరితే బెటర్. అంటే మనకి ఏదైతే ఇష్టమో దాంట్లో చేరితే మనం డెఫినెట్ గా దాంట్లో సక్సెస్ అవుతాం. కొందరు ఫేక్ డాక్టర్స్ చాలా మంది ఎక్కడో MBA చేసినాం, ఆడ చేసినాం, ఈడ చేసినాం అని చెప్పేసి ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసేయడం జరుగుతుంది. అసలు అది ఎట్లా పాసిబుల్ అవుతుంది వాళ్ళకి?
సో అలాంటి డాక్టర్లని అరికట్టడానికి ఇప్పుడు మెడికల్ సంబంధించి యూనియన్స్ అవి ఉన్నాయి కదా, అలాంటివి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఏమైనా చర్యలు ఉన్నాయా భవిష్యత్తులో? వాళ్ళని ఎట్లా కనిపెట్టలేకపోతున్నారు? ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? కనిపెట్టలేకపోతున్నాం అంటే అది అక్కడ లోకల్ గా సంబంధించిన మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ లో ఏదైనా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్తగా ఒక టౌన్కి వస్తే వాళ్ళ రిజిస్ట్రేషన్స్ చూసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇస్తే బెటర్ ఏ డాక్టర్ కైనా. అలా చేస్తే ఓకే. అలా కాకుండా ఇష్టమైనట్టుగా చేసుకుంటే మనం అందరినీ ప్రతి ఒక్కరు చెక్ చేయలేరు. ఎప్పుడైనా రైడ్ జరిగినప్పుడు మాత్రమే బయటపడతాయి. అలా అంటే ఫస్ట్ ఒక డాక్టర్ ఆ ఏరియాకి వచ్చి ప్రాక్టీస్ చేయబోతున్నాడు అంటే అట్లీస్ట్ ఒక సర్టిఫికేట్ కానీ అలాంటిది ఒక మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి చూపించి చేస్తే బెటర్. అప్పుడు అలా చేస్తే మాత్రం అరికట్టగలవచ్చు. ఓకే సార్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు డాక్టర్ కావాలని ఎందుకు ఆలోచన వచ్చింది? అంటే మీ ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారా? మీరు డాక్టర్ కావాలని ఎందుకు అనుకున్నారు? యాక్చువల్లీ అంటే ఒక 8th 9th క్లాస్ అప్పుడే నాకు అంటే సైన్స్ ఇష్టం. ప్లస్ అప్పుడు అంటే మాకు పెద్ద ఆప్షన్స్ లేవు, ఒకటి డాక్టర్ లేదా ఇంజనీర్. నాకు ఇంజనీర్ కంటే డాక్టర్ అయితేనే బెటర్ అని అనిపించింది ఆ టైంలో. దాంతో పాటుగా మా ఇంట్లో వాళ్ళు కూడా డాక్టర్ అయితేనే బాగుంటది ఫ్యూచర్ అని చెప్పి అటు సైడ్ ఎంకరేజ్ చేస్తారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే మా బ్రదర్ కూడా డాక్టర్, న్యూరాలజిస్ట్. సో అంటే అంటే మేము అనుకున్నప్పటికీ తను కూడా ఇంకా ఇంటర్మీడియట్ స్టేజ్ లోనే ఉన్నాడు. ఓకే 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 సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీతో అడిగి తెలుసుకునేది, బట్ చాలా మంది పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు. సౌండ్స్ నాకు కొంచెం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్, ఇంత టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.